ప్రతి సంవత్సరం ఈపాటికే ఏపీలో నైరుతి రుతుపవనాల వర్షాలు మొదలయ్యేవి. ఈసారి ముందే మొదలై ఇప్పుడు లేకుండా పోయాయి. తెలంగాణలోనూ ముందుగానే కురిసి ఇప్పుడు కురవట్లేదు. మరి ఇవాళ శనివారం వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. శాటిలైట్ లైవ్ అంచనాలు మనకు మరింత స్పష్టమైన వివరాలు ఇస్తాయి. వాటి ప్రకారం ఇవాళ తెలంగాణలో ఎండ, వాన, మేఘాలు అన్నీ ఉంటాయి. అయితే ఎండ ఎక్కువగా ఉంటుంది. ఉదయం మేఘాలు ఎక్కువగా ఉండి ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ జల్లులు మాత్రమే పడతాయి. తిరిగి సాయంత్రం 4 తర్వాత హైదరాబాద్, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయి. ఇక రాత్రి 9 తర్వాత ఉత్తర తెలంగాణలో తేలికపాటి జల్లులు అక్కడక్కడ పడతాయి. రాత్రి 11 సమయంలో జమ్మికుంట, వరంగల్లో మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. దక్షిణ తెలంగాణలో మాత్రం వేడి ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రాయలసీమలో వేడి ఎక్కువగా ఉంటుంది. మేఘాలు తక్కువగా ఉంటాయి. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో మేఘాల వాతావరణం ఉంటుంది. ఉదయం 11 తర్వాత కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ మొదలై మధ్యాహ్నం 3 గంటల వరకు కురుస్తాయి. విశాఖలో మధ్యాహ్నం 3 తర్వాత ఓ గంట పాటు మోస్తారు వర్షం కురిసే ఛాన్స్ ఉంది. మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణమే ఉంటుంది. హిందూ మహాసముద్రంలో గాలివేగం పెరిగింది. గంటకు 40 కిలోమీటర్లకు చేరింది. ఇది మంచి పరిణామం. దీనివల్ల మేఘాలు మన తెలుగు రాష్ట్రాలకు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇవాళ బంగాళాఖాతంలో గంటకు 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నా అవి ఏపీలోకి రావట్లేదు. ఏపీలో గాలివేగం గంటకు 17 కిలోమీటర్లుగా ఉంటుంది. తెలంగాణలో గంటకు 11 కిలోమీటర్లుగా ఉంది. ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో 35 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఉత్తర తెలంగాణలోనే ఎక్కువగా వేడి ఉంటుంది. అక్కడ వర్షం ఉన్నా ఉక్కపోత బాగా ఉంటుంది. ఏపీలో కూడా తూర్పు రాయలసీమ తీర ప్రాంతమంతా బగ్గుమంటుంది. వానకి తోడు ఉక్కుపోత అల్లాడిస్తుంది. ఉష్ణోగ్రత 37 నుంచి 39 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తేమ రెండు రాష్ట్రాల్లో పగటి వేళ 40% పైగా ఉంది. రాత్రి వేళ తెలంగాణలో 84%, ఏపీలో 74% ఉంటుంది. అంటే ఇవాళ సాయంత్రం తర్వాత ఏపీలో కంటే తెలంగాణలో కొంత ఎక్కువ వర్షం పడుతుంది అనుకోవచ్చు. గాలివేగం కూడా బాగుంది కాబట్టి ప్రయాణాలు చేసేవారికి ఇవాళ ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ఉన్న చోటే పనిచేసుకునే వారికి మాత్రం ఉక్కపోతతో చిరాకు వస్తుంది. ఫ్యాన్ గాలి కూడా సరిపోదు. ఏసీల అవసరం బాగా ఉంటుంది. ఆగ్నేయ ఆసియా పరిస్థితి చూస్తే అక్కడ వారికి చాలా బాగుంది. రోజు వర్షాలు పడుతూనే ఉన్నాయి. అయితే వాళ్ళకు వేడి చాలా ఎక్కువగా ఉంది. అలాగే వర్షాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆగ్నేయ ఆసియా నుంచి మేఘాలు మన తెలుగు రాష్ట్రాలకు రావట్లేదు. అవి వస్తే బాగుంటుంది. కానీ అటు నుంచి గాలి మన వైపు రావట్లేదు. కాబట్టే మనకు వానలు పడట్లేదు. ఒక 5 రోజుల తర్వాత పరిస్థితి మారవచ్చు. అంటార్కిటికా చుట్టూ 6 సుడులు ఉన్నాయి. ఇవి సముద్రాలను మజ్జిగలా చిలుకుతున్నాయి. వీటిని కారణంగా భారీగా మేఘాలు పడుతూ ఉన్నాయి. అంటే ఈ నెలంతా మేఘాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే వీటికి గాలివేగం తోడవ్వాలి. ఇప్పుడిప్పుడే అది కూడా జరుగుతుంది. ఒక 10 రోజుల తర్వాత అంటార్కిటికా మేఘాలు ఏపీ, తెలంగాణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి వస్తే వర్షాలు బాగా పడతాయి. ఇప్పుడు నైరుతి రుతుపవనాల్లో కూడా మందగమనం తొలగిపోయింది.